హాయ్ గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నా డ్రెస్ ఎలా ఉంది? నచ్చిందా మీకు? నా ఫేవరెట్ డ్రెస్ ఇది. అందుకే అలా ఒక వీడియో తీసుకుంటూ ఉన్నా. నేను వీడియో తీసుకునేటప్పుడు నా ఫ్రెండ్ అయితే నన్ను చూసేసింది. ఇంకా అందుకే నవ్వుతూ ఉన్నా. డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు రెడీ అయ్యి ఫొటోస్ దిగుతా, వీడియోస్ తీసుకుంటా. కానీ ఇలా చాలాసార్లు చేశా, కానీ అప్లోడ్ చేయను. ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలని చెప్పేసి వీడియోస్ అయితే తీసుకుంటా, కానీ అవి అయితే అప్లోడ్ చేయలేకపోతున్నా. టైం కుదరట్లేదు నాకు. ఇంకా ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయా. కిందికి రాగానే ఫ్లవర్స్ చూసారా, ఎంత బాగున్నాయి కదా. ఇంకా ఫ్లవర్స్ని చూడగానే నేనైతే కోసేస్తూ ఉన్నా. కోసేటప్పుడు టెన్షన్ పడుతున్నా, ఎందుకంటే ఓనర్కి చెప్పి కొయ్యట్లేదు. బాగున్నాయి కదని కోస్తూ ఉన్నా. కోసి కొంచెం ముందుకు వచ్చేంత వరకు టెన్షన్ పడినా, కానీ ఫైనల్గా ఓనర్ చూశాడులేండి, ఏమీ అనలేదు. నేను ఆఫీస్కి వెళ్ళే దారిలో బుజ్జి గణపయ్య ఉంటాడు. ఆ గణపయ్యకి పెట్టడానికైతే ఫ్లవర్స్ని కోసాను. బాగున్నాయి కదా గణపయ్య. చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళే దారిలో ఇలాగే బుజ్జి గణపయ్య ఉండేవాడు. డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు నందివర్ధనాలు, కస్తూరి పువ్వులు కోసుకొని ఆ బుజ్జి గణపయ్యకి అలంకరించేదాన్ని. మంచిగా అలంకరించి అక్కడ కుంకుమ పొట్టు గణపయ్య పెట్టుకొని స్కూల్ బ్యాగ్ తగిలించుకొని నీట్గా స్కూల్కి వెళ్ళేదాన్ని. డైలీ అలా 5 years నేను బుజ్జి గణపయ్యకి డైలీ ఫ్లవర్స్ పెట్టేదాన్ని. చాలా మంచిగా అనిపించేది నాకు. ఇప్పుడు కూడా నాకు స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. ఈ బుజ్జి గణపయ్యని అలంకరిస్తూ ఉండేసరికి చాలా హ్యాపీగా ఉంది. చాలా అందంగా ఉన్నాడు కదా బుజ్జి గణపయ్య. ఇంకా ఆఫీస్కి వెళ్ళే దారిలో అమ్మవారి గుడి ఉంటుంది అని చెప్పా కదా. ఇంకా ఈరోజైతే అమ్మవారి గుడికి లోపలికి వెళ్ళలేదు, బయట నుంచే దండం పెట్టుకున్నా. ఎందుకంటే చినుకులు పడుతూ ఉన్నాయి, ఇంకా వర్షం ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అయితే వెళ్ళలేదు. ఇంకా ఫైనల్గా అయితే ఆఫీస్కి రీచ్ అయిపోయా. వర్షం ఎక్కువేం పడలేదు.